దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 39వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నీతిమంతులకు కలుగు రక్షణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు చక్కని ఈ కీర్తన నీతిమంతులకు రక్షణాధారము ఎవరు? యెహోవాయే. బాధ కలిగినప్పుడు యెహోవాయే తండ్రి వారికి ఆశ్రయ దుర్గము అని కీర్తనకారుడు రాస్తున్నాడు. చక్కని కీర్తన. ఇప్పుడు దేవుని బిడ్డలకు, నీతిమంతులకు శ్రమలు బాధలు తప్పవు అని కీర్తనకారుడు నేటి ధ్యానవాక్యములో తెలియజేస్తున్నాడు. నిత్యము ప్రార్థన చేసుకుంటూ నీతిమంతముగా జీవించుచు యెహోవా దేవుని యందే విశ్వాసముంచుచున్న వారికి కూడా అనుకున్న వెంటనే జరిగిపోవాలని ఆశ పడకూడదు. మేము నిత్యము ప్రార్థనలో ఉన్నాము, నిత్యము మేము దేవుని సన్నిధి, దేవుని ఆలయమునకు వస్తున్నాము, మేము మంచి వాక్యాలు వింటున్నాము, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మాకు అనుకున్నవన్నీ మాకు జరగాలి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే నిరీక్షణ కలిగి బహు విశ్వాసముతో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ప్రార్థన ముఖ్యమని, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ముఖ్యమైనది. ప్రార్థనను మామూలుగా ధోరణిలో అది ఉచ్చరించకూడదు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడుతున్నట్టు లెక్క, దేవుణ్ణి అభ్యర్థిస్తున్నట్టు లెక్క. ప్రార్థన అంటే అర్థించటము. అప్పుడు అది అలాంటి ప్రార్థనతో ఉంటూ మనము ఎదురు చూస్తూ ఉండాలి. దేని కొరకు ఎదురు చూడాలి? మనకు కావలసినటువంటి పనుల గురించి, మనకు కావలసినటువంటి కార్యాల గురించి జరగాలంటే మనము పట్టుదల కలిగి ప్రార్థన యందుండి మనం ఎదురు చూడాలి. అట్టి నిరీక్షణ గల వారికి దేవుని కాపుదల తప్పకుండా లభిస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, 37వ సంకీర్తన 18వ వచనములు అంటున్నాడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అని విన్నవించుకొనుచున్నటువంటి విన్నపాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు? కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 18వ వచనాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకని? మనము సదాకాలము అది నిలుస్తుంది, వారి స్వాస్థ్యము అని విన్నవించుకున్నటువంటి విన్నపాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంత నిరీక్షణ గల వారికి దేవుడు సహనాన్ని అనుగ్రహించి నీతిమంతులుగా జీవించేలా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ముఖ్యమైన విషయాలు 2 గమనించారా మీరు? ఎలాగంటే, ఒకటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అది? పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన కలిగి ఉండి పరిశుద్ధ గ్రంథములో చక్కగా వ్రాయబడి ఉంది. సహనాన్ని మనం అనుగ్రహించమని దేవుణ్ణి అడగాలి. మనంతటా మనకి సహనము రాదు. మనం సహనంగా ఉండాలనుకున్నా మనకు సహనం రాదు, ఓర్పు రాదు. మనంతట మనం అనుకుంటే మనం దేవుణ్ణి అడగాలి. ప్రతిదానికి దేవుణ్ణి అడగాలి.
మనం ఏదేదో చేస్తున్నాము, మనం చూస్తున్నాము, ఇవి కాదు కావాల్సింది. ప్రార్థన యందు పట్టుదల కలిగి సహనముతో ఓర్పు వహించి మనము ప్రార్థన చెయ్యాలి. అలాగ నిరీక్షణ కలిగిన వాళ్ళకి దేవుడు సహాయం తప్పకుండా ఉంటుంది. మనము నీతిమంతులుగా కూడా దేవుడు అలాగ మనల్ని చేస్తాడు. నీతిమంతులను కేడెముతో కప్పినట్లు దేవుడు వారిని దయతో కప్పుతాడని కీర్తనకారుడు మరలా 5వ సంకీర్తన 12వ వచనములో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీతిమంతులను కేడెముతో కప్పుతున్నాడట. దేవుడు వారిని దయతో కప్పుతాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన యందుండి సహనము ఓర్పు కలిగి ఉంటే ప్రతి మనుషులను నీతిమంతులుగా చేసి కేడెముతో కప్పి దయతో కప్పుతాడట దేవుడు. నీతిమంతులు ఎదురు చూసే ఫలాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33లో మనము చూస్తున్నాము. ఏమని? నీతిమంతుల నివాసము. నీతిమంతుల నివాసం అంటే అసలు నీతిమంతుడు అనేవాడు ఎలా అవుతాడు? నీతిమంతుడిగా దేవుడు నిర్ధారించాడు అంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి సహనము ఓర్పు కలిగి నిరీక్షణతో ఎదురు చూచేవాడు నీతిమంతుడు. అప్పుడు నీతిమంతులు ఎదురు చూసే ఫలాన్ని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అంటున్నాడు. నీతిమంతుల స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుననియు తన విశ్వాసము వలన తను ఎదురుచూచు దేవుని యందలి ఘనత తప్పకుండా జరుగుతుంది అని అంటాడు. అది జాగు చేయక వస్తుందట. అది జాగు అంటే ఆలస్యం అవ్వదు. ఇందాక మనం ఆలస్యం అవుతుంది మనం అనుకున్నాం కదా, ఉండదు. ఎప్పుడైతే నీకు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, సహనము కలిగి కానీ ఉంటే తప్పకుండా మనకి కావలసినటువంటి కార్యాలు ఘనంగా దేవుడు మనకి అనుగ్రహిస్తానంటున్నాడు కీర్తనకారుడు. అవి ఆలస్యము కాదట. అది జాగు జరగకుండా వస్తాయట. అందుకొరకు దాని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో హబక్కూకు ప్రవక్త 2వ అధ్యాయము 3-4 వచనాల్లో తెలియపరుచుతున్నాడు. ఏమని? ఆ ప్రకారంగా హబక్కూకు ప్రవచనాన్ని దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు జరిగించాలని విశ్వాసముతో దేవుని మనము ప్రార్థించాలి. మనము ప్రార్థిస్తే తప్పకుండా, ఎందుకు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలని ఎప్పుడైతే హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు మనకి తెలియపరుచుతున్నాడో, విశ్వాసము కలిగి మనం నిరీక్షణతో ఎదురు చూస్తే తప్పకుండా మనకి కావలసినటువంటి సహాయము దేవుని ద్వారా మనము పొందుకోవచ్చు. విశ్వాసము ద్వారా అంటే ఏ విశ్వాసము? నువ్వు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, నువ్వు ఓర్పు కలిగి ఉండాలి, నువ్వు సహనము కలిగి ఉండాలి, దేవుని యందే నిరీక్షణ ఉండాలి. అంతకంటే ఎవరు లేరిక. దేవుణ్ణి ఎప్పుడు గొప్పగా ఎంచుకోవాలి. మనకి కావలసింది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహాయం కావాలి. మనము దేవుణ్ణి అడగాలి. నిత్యము దేవుణ్ణి అడిగితే మనకు తప్పకుండా మనకు సహాయము అనుగ్రహిస్తాడు. ఈ కార్యములను జరిగించాలని మనము విశ్వాసంగా దేవుని యందు నిరీక్షణ కలిగి మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన కానీ మనం చేస్తే తప్పకుండా దేవుడు మనకి
పరలోక ఆశీర్వాదాలతో పాటు మనకి జరగనయ్యున్నటువంటి ప్రతి కార్యము చక్కగా ఆనందంగా మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నీకు స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మేము నీతిమంతులముగా ఉండులాగన నీ యందు మేము నిరీక్షణ కలిగి పట్టుదల కలిగిన ప్రార్థనతో మేము నిత్యము ఉండి మేము నాయన ఓర్పు సహనముతో నీ యందు ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ బిడ్డలముగా ఉండులాగన మమ్మల్ని దీవించి మా యొక్క జీవితమంతయు తండ్రి నీ ద్వారా నాయన నీ యొక్క ప్రేమలో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.